దానం వ్యవహారంపై అసంతృప్తితో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పింది ఏఐసీసీ. ముందు ఓకే చెప్పి ఇప్పటివరకు రాజీనామా చేయలేదు దానం. ఇటీవల రాజీనామాపై మీడియాకెక్కారు ఆయన. దానం తీరుతో సికింద్రాబాద్ అభ్యర్థిని మార్చే ఆలోచనకు ఏఐసీసీ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బొంతు రామ్మోహన్ పేరు మళ్లీ తెరపైకొచ్చింది. ఇప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ ఎంపీ సీట్ ఒకటి 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, దానం వ్యవహారంపై అసంతృప్తితో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పింది ఏఐసీసీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, అసలు దానం రాజీనామా చేయకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లో ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దానం నాగేందర్ కి ఆ టికెట్ ను కేటాయించింది ఏఐసీసీ. అయితే టికెట్ కేటాయించడానికి ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలనే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. దానికి అప్పుడు అంగీకరించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గానికి దానం నాగేందర్ సీటును ఖరారు చేసింది. కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోగా ఇటీవల మీడియాలో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటువంటి ప్రసక్తి లేదనేటువంటి కామెంట్ ను కూడా చేశారు. ఇది కాంగ్రెస్ అధిష్టానం కొంత సీరియస్ గా తీసుకుంది. పార్టీకి చెప్పినటువంటి మాట ఏంటి, బయట మీడియాకి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కొంత కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ఆయన ఎన్నికల ప్రచారానికి కావచ్చు, ఇతర కార్యక్రమాలను కూడా ఇప్పటి వరకు అయితే మొదలు పెట్టలేదు. కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. ఏఐసీసీ ముఖ్య నాయకుల నుంచి మనకున్నటువంటి సమాచారం ప్రకారం దానం నాగేందర్ ని అక్కడి నుంచి తప్పించి ఇప్పటి వరకు దానం నాగేందర్ చేరిక కంటే ముందు ఆ సీటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. జరుగుతున్నటువంటి పరిణామాలు దానం నాగేందర్ వ్యవహార శైలి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలను వేసుకున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని మార్చేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే బొంతు రామ్మోహన్ పేరుని మళ్లీ తెర మీదికి తీసుకొచ్చారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నెల 31వ తేదీన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో కూడా దీని మీద చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఓకే చారి.